ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా బాగున్నారా? దేవుని యొక్క పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ప్రభు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మీకు దేవుడు విశ్రాంతిని ఇవ్వాలని. మీరు అలసిపోతున్నారని చూస్తున్నాడు. కష్టపడుతున్నారని చూస్తున్నాడు. ఓ రాత్రి పగలు కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని బాధలు పడుతున్నాడో చూస్తున్నాడండి ప్రభు. మిమ్మల్ని ప్రభువు పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అనగా పని చేయకుండా కూర్చోవడమా అని అనుకుంటారేమో. లేదు లేదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికొచ్చి ప్రభుతో కాసేపు గడిపి ప్రభు వాక్యాన్ని విని ప్రభుతోని మరి గడిపిన సమయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే దీవించి నిన్ను పంపిస్తాడు. నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రభువే చెప్పాడు. ఆ ఒక్క దినము ఆయనకిస్తే నువ్వు లోకములో 1000 దినాలంత జీతం పొందుకునేలాంటి మార్గాలు తెరుస్తాడు దేవుడు. దేవునికిని, కైసరివి కైసరికిమ్మని వాక్యం చెప్తుంది. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఏంటంటే, అప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వే ప్రయత్నాలు చేసినా, ఏ యొక్క ప్రార్థన చేసినా, ఏ ప్రయాణం చేసినా, ఏ యొక్క సమస్యలోని నువ్వు నడుస్తున్నా, అన్నిటిలోని కూడా నీకు జయాన్ని దయచేస్తాడు దేవుడు. అందుకనే ప్రభు అంటాడు, నా దగ్గరికి రా, నేను విశ్రాంతినిస్తాను. నీకు నువ్వు అలిసిపోవద్దు, ఎక్కువ పని చేయొద్దు. పని ఎలా సులువు చేయాలో నేను నేర్పిస్తాను. ఎలాగ దీవెనకరమైన స్థానానికి నడిపించాలో నేను చూసుకుంటాను. నా దగ్గరికి రా అంటున్నాడు. ప్రభు దగ్గరికెళ్తే ఆలోచన అందుతది. ప్రభు దగ్గరికెళ్తే సహాయం అందుతది. ప్రభు దగ్గరికెళ్తే దీవెన అందుతది. అందుకనే ప్రభు దగ్గరికెళ్దాం. ఏమంటారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. వెళ్దాం, పొందుకుందాం, నెమ్మదిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.